హాయ్ అండి. వెల్కమ్ టు మై వ్లాగ్స్. టుడే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారండి? పిల్లలకి ఎంతో ఇష్టకరమైన వెజిటేబుల్ బిర్యానీ అండి. అది యాక్చువల్లీ కాయగూరలు తినరు. ఈ విధంగా వండితే కనుక చాలా ఇష్టంగా తింటారండి. మరి రండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ముందుగా ఒక ఉల్లిపాయ, 3 బంగాళదుంపలు, 2 టమాటాలు, ఒక 6 పచ్చిమిర్చి, 2 క్యారెట్లు ఈ చిన్న ముక్కల కింద కట్ చేసుకుందండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకుంది. పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేపేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేపాలి. ఈ వేపినాక తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని చిన్న ఉప్పు పేస్ట్ వేసుకొని ఇట్లా మగ్గనిచ్చుకోవాలి. ఈ మగ్గిలోగా మనం బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. రైస్ని బాగా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అయితే మగ్గిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు టమాటా ఇంకా బిర్యానీ మసాలా పౌడర్ మీకు షాప్స్లో అవైలబుల్గానే దొరుకుతాయి. 5 రూపీస్ ప్యాకెట్ అయితే కట్ట సరిపోదండి. ఈ పౌడర్ కూడా వేసుకొని టమాటాలు అవి మగ్గనిద్దాం కాసేపు. ఈ టమాటా మగ్గినాక మనం రైస్ అయితే ఎంత కంటెస్ట్ అయినా అంటే 2 గ్లాసులు రైస్ తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ పడుతుంది. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కనుక ఫస్ట్ ఎసరికి మనం 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని అవి మరిగాక దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు, మీ టేస్టింగ్ సాల్ట్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే దాన్ని మైనస్ చేసేసి నేనైతే వెయ్యరు. ఇది పిల్లలకు కనుక ఈ ఎసరు మరిగినాక ఇప్పుడు రైస్ వేసుకొని మిగిలిన 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకొని కొత్తిమీర అది వేసుకొని స్లిమ్లో పెట్టేసి దీన్ని కాసేపు దగ్గరికి అవ్వనిద్దాం. అదే కుక్కర్ అయితే కనుక 3 విజిల్స్ అయితే కట్ట సరిపోద్దండి. నార్మల్గా పెడుతున్నాను కనుక స్టవ్ స్లిమ్లో పెట్టి దగ్గరికి ఇలా మగ్గనిచ్చేసుకోవాలి. చూసారు కదా రైస్ ఈ విధంగా అయినాక ఒకసారి పైన ఇలా కలుపుకొని దించేసుకుంటే ఇంతేనండి మన వెజిటేబుల్ బిర్యానీ. మరి పిల్లలకి వేడివేడిగా మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.